కుక్కల డెడ్ బాడీలు వెలికితీత, యాచారంలో 2 చోట్ల జేసీబీలతో తవ్వకాలు, అక్కడే పోస్టుమార్టం చేసి ఖననం. నిర్మల్ జిల్లాలోను దారుణం, 150 కుక్కలకు విషపు ఇంజెక్షన్లు. ఈ మూగజీవాల పైన నిజంగా కూడా కొన్ని ఉన్నాయి, పిచ్చి కుక్కలు ఉన్నాయి. వాటికి కొంత రోగాలు వచ్చి ఇక మనుషుల మీదకి, చిన్నపిల్లల మీదకి, వృద్ధుల మీదకి వెళ్తున్నటువంటి కుక్కలు కూడా ఉన్నాయి. మనుషుల ప్రాణాలు కుక్కలతో పోతూ ఉన్నాయి. ఇది అవునన్నా కాదన్నా కానీ ఇది 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 నిజం. ఎందుకంటే చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్తే కుక్కలతో భయపడతా ఉన్నారు. కుక్కలు కోతులతో ఇంటి ముంగట కూర్చున్నప్పుడు కూడా కుక్కలో కోతులు వచ్చి కరిసిపోతూ ఉన్నాయి. సరే అన్ని కుక్కలు అట్లా చేస్తూ ఉన్నాయి అంటే అన్ని కుక్కలు కాదు, కొన్ని కుక్కలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా షెల్టర్లకు తరలించాల్సినటువంటి, వీధిలో ఉన్నటువంటి కుక్కలందరూ కూడా షెల్టర్లకు తరలించేటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. మన కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఒకవేళ కుక్క కనుక కరిసినట్టు అయితే భారీ పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి. కుక్కలకు తిండి పెడుతున్నటువంటి వాళ్ళని కూడా బాధ్యులుగా చేయాలి, వీధి కుక్కలకు తిండి పెడుతున్నటువంటి వాళ్ళని కూడా అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇక దీనిపైన జంతు ప్రేమికులంతా కూడా సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడతా ఉన్నారు. ఇట్లా కొన్ని కుక్కలను చంపినటువంటి వాళ్ళని కూడా తప్పుపడతా ఉన్నారు. 5 కుక్కలు కరిస్తే 5 ఇట్టే చంపాలి కానీ 50 కుక్కలు ఎట్లా చంపుతామని చెప్పేసి మొన్న రేణు దేశాయ్, రష్మి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడిండ్రు. ఇక వాళ్ళపైన సమాజం అంతా కూడా బగ్గుమంటా ఉన్నది. మరి మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడతలేవు తల్లి బయటకు వచ్చి? ఒకవేళ కుక్కలు కరిసినటువంటి ఆ ఫ్యామిలీకి వెళ్ళి మీరు మాట్లాడాలి కదా. కేవలం కుక్కల గురించే మాట్లాడమే కాదు, కుక్కల వల్ల ప్రమాదానికి గురైనటువంటి కుటుంబాల గురించి కూడా ఆలోచించాలి కదని కొందరు మాట్లాడతాం. సో ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు 150 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చినట్ట. అయితే ఇది అంతా కూడా సర్పంచులు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మేము సర్పంచ్గా ఎన్నికైతే, మేము ఇంకా సర్పంచ్గా కనుక గెలిచినట్టు అయితే ఊళ్ళో ఉన్నటువంటి కుక్కల బెడతను తొలగిస్తామని కొంతమంది, కోతుల బెడత లేకుండా అసలు కోతులు ఊళ్ళో లేకుండా చేస్తామని చెప్పేసి కొంతమంది హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ హామీ నిలబెట్టుకోవాలంటే ఊళ్ళో ఉన్నటువంటి కుక్కల్ని చంపాలన్నటువంటి ఒక ప్రయత్నంతో ఆ సర్పంచులు, 5 గ్రామాల సర్పంచులు దరిదాపుగా 600 కుక్కలు చంపిల్లట. రంగారెడ్డి జిల్లా యాచారం పంచాయతీ పరిధిలో ఈ నెల 19న వీధి కుక్కలకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న యాచారం శివారులోని డంపింగ్ యార్డ్ ప్లేస్కు గురువారం ఉదయం పోలీసులు, వెటర్నరీ సిబ్బంది, అధికారులు వెళ్లిళ్లు. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న చోట జేసీబీతో తవ్వకాలు జరిపారు. ఒక్కో కుక్క గలబేరాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేసి మళ్ళీ పాతిపెట్టారు. ఏది మరి వాటికి ఎట్లా ఇంజెక్షన్ ఇచ్చిళ్ళు, ఎట్లా చంపిళ్ళు, సో ఏ విషయం ఇచ్చిళ్ళు అనేది తెలుసుకోవడానికి వాళ్ళంతా కూడా అక్కడనే పోస్టుమార్టం కూడా నిర్వహించడం జరిగింది కుక్కల డెడ్ బాడీలకి. మొత్తంగా ఒకే చోట 32 కుక్కల కలబరాలు బయటపడ్డాయి. పక్కనే మరో చోట కూడా కుక్కలను పాతిపెట్టారని తెలియడంతో అక్కడ కూడా తవ్వకాలు జరిపారు. అక్కడ 5 కలబరాలు బయటపడ్డాయి. దీంతో సాయంత్రం వరకు వీటి పోస్టుమార్టం చేసి మళ్ళీ అక్కడే పాతిపెట్టారు. ఎలా చంపారో తెలుసుకునేందుకు మొత్తంగా 37 కుక్కల శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపించారు. పోస్టుమార్టంలో వెటర్నరీ డిపార్ట్మెంట్ ఏడీ వసంత్ కుమారి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు రేఖా ఆనంద్ రెడ్డి, కిరణ్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాగా కుక్కలను చంపిన కేసులో యాచారం పంచాయతీ కార్యదర్శి కిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కుక్కల కలబరాలు వెలికి తీయడానికి జరిపిన తవ్వకాలు, పోస్టుమార్టంలో కిషన్ కూడా పాల్గొన్నారు. ఉదయం జేసీబీతో తవ్వకాలు జరిపి కుక్కలను బయటికి తీయడం దగ్గర నుంచి సాయంత్రం దాకా అతను పోలీసులు, వెటర్నరీ డాక్టర్లతోనే ఉండడం గమనార్హం. ఏది కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి ఉంటాడు కదా, పంచాయతీ కార్యదర్శి కూడా చంపినటువంటి దాంట్లో ఆయన ఉన్నాడట. మళ్ళీ ఇక వీటిని అన్నింటినీ వెలికి తీసి పోస్టుమార్టం చేస్తూ ఉంటే కూడా ఈయన కూడా పక్కనే ఉండి ఏం తెలియనట్టుగానే ఉండడం అనేది వార్త కనపడతా ఉన్నది. నిర్మల్ జిల్లాలో 150 కుక్కలకు విషపు ఇంజక్షన్లట. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బదనకుర్తి గ్రామంలో 150కి పైగా వీధి కుక్కలు చనిపోయిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఈ కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు 15 రోజుల కిందే విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ కారణాలతో విషయం బయటకు పొక్కకుండా కొందరు ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కుక్కలు చనిపోయిన విషయం కాస్త వరంగల్కు చెందిన జంతు ప్రేమికులు, స్టే యూనివర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మాధవ ప్రీతి, అలాగే ఏదులపురం గౌతమ్, మూల రజని, అనిత, భానుప్రకాష్ రావులకు తెలియడంతో వారు ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కల మృతి ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాహుల్ గెహ్ట్వార్ తెలిపారు. కాగా వదలకుర్తిలో కుక్కల మృతి ఘటనపై కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ఆరా తీసినట్లు కూడా సమాచారం. ఈ కుక్కల గురించి నడుతా ఉంది ఇప్పుడు అంతా కూడా. ఇప్పుడు ఏమైనా ఉన్నదంటే రాష్ట్రంలో ఇక ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ దగ్గరికి పోయిందంటే దేశవ్యాప్తంగా కుక్కలను ఎట్లా చంపిళ్ళు, మూగ జీవాలని మీరు 150, 200 కుక్కలని, 500 కుక్కలని ఏ విషయం పెట్టి మీరు చంపడానికి మీరెవరు అన్నటువంటి దానిపైన ఒక డిస్కషన్, కుక్కల డిస్కషన్ ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో నడుస్తూ ఉన్నది.
ఇప్పుడు మనుషుల ప్రాణాలు పోయినప్పుడు ఇంత పెద్దగా నడవలే డిస్కషన్. మేనకా గాంధీ స్పందించలేదు, కేంద్ర మంత్రులు స్పందించలేదు, ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. పీకినాయి, ఎక్కడికక్కడికి పీకినాయి, మొత్తం పిక్కల కాంచి పీకేసినాయి, కండలు పీకేసినాయి కుక్కలు. అప్పుడు ఎవరు కూడా స్పందించాల. సార్ కుక్కలను చంపాలని చెప్పి మనం ఎక్కడ కూడా చెప్పట్లేదు, అన్ని కుక్కలను చంపాలని మనం కూడా చెప్పట్లేదు. కానీ వాటిని ఏ విధంగా షెల్టర్లకి పంపించాలన్నటువంటి దానిపైన ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ మొత్తం ఉన్నటువంటి కుక్కలు రోడ్డు మీద ఉన్నటువంటి కుక్కలన్నీ కూడా కరవయి. కానీ కరిసే కుక్కలను కూడా దొరకపట్టాలి కదా. కరిసే కుక్కలను ఏం చేయాలి? వాటి ద్వారా ప్రాణాలు కోల్పోతున్నటువంటి కుటుంబాలు చాలా 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 కుటుంబాలు ఇటువంటి జరిగినాయి. ఇక చాలామందికి కుక్క కరిస్తే ఇక ఇంజక్షన్లు వేసుకోవాలి, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసుకోవాలి. వాళ్ళు కూడా బాధితులు చాలామంది ఉన్నారు. సో 2 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ కుక్కలను కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉన్నది. వాటికి ఆపరేషన్లు చేసో లేకపోతే ఇంకో రకంగానో వాటిని కొంత షెల్టర్లను పంపించాలి. జనావాసాల మధ్యలో ఉన్నటువంటి కుక్కలన్నీ కూడా అది పిచ్చి కుక్కలు కావవి. కొన్ని మంచి కూడా ఉన్నాయి, కొన్ని వాటికి రోగం వచ్చో లేకపోతే ఏదో రకంగా మనుషుల మీదకి వచ్చి కరిచేటువంటి కుక్కలు కూడా ఉన్నాయి.